హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. మన లైఫ్లో మనల్ని తక్కువగా చూసే వాళ్ళకి, అలాగే మనల్ని పట్టించుకోలేని వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. మనం కష్టాల్లో ఉన్నా, సుఖాల్లో ఉన్నా కూడా రాలేని వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇవాళ. ఫస్ట్, మనం హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఇన్వైట్ చేసిన రాకపోయినా మనం చాలా ఫీల్ అవుతుంటాము. అలాగే అలా ఫీల్ అవ్వకుండా వాళ్ళు ఎటువంటి సిచ్యువేషన్ వల్ల రాలేకపోయారు అని చెప్పి మనం అర్థం చేసుకొని పాజిటివ్గా తీసుకోవాలి. నెక్స్ట్, మనం బాధల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు పట్టించుకోకపోయినా ఆ క్షణం మనం బాధపడచ్చు. అయ్యో, నేను ఇంత ఆపదలో ఉన్నా ఎవరు నన్ను పట్టించుకోలేదు అని చెప్పి. కానీ ఎవ్వరు లేకపోయినా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవ్వరు లేకపోయినా సింగిల్గా మీరు దాన్ని హ్యాండిల్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఉంటుందండి ఆ ఫీలింగు. అర్రే, నాకు ఇంత బలం ఉందా, ఎవ్వరు నాకు హెల్ప్ చేయలేకపోయినా ఈ ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డాను అనే ఒక హ్యాపీనెస్ అనేది లైఫ్లో ఎవరు ఇవ్వలేరండి. అంటే అది వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేకపోవడం వల్లే మీకు ఇంత హ్యాపీనెస్ వచ్చిందని చెప్పి మీ బలం ఏంటో అనేది ఆ రోజు మీకు తెలుస్తుంది. అది ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా, హెల్త్ ఇష్యూస్ అయినా, ఇంకేదైనా కావచ్చు, మీరు సింగిల్గా హ్యాండిల్ చేసిన దానికి వచ్చే ఆనందం అది ఇంత అంత కాదు. అది లైఫ్లో అనుభవించిన వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగాయి, అలాగే అందరి లైఫ్లో జరుగుతుంటాయి. ఇలా ఉంటుంది అనమాట. అది ఆ సిచ్యువేషన్ మనం బయటకు వచ్చిన తర్వాత అరే, మనకింత బలం ఉందా, మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డామా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది. లైఫ్లో మనం మర్చిపోలేము హ్యాపీనెస్. నెక్స్ట్, మనల్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటుంటారండి. మనకి ఏదైనా పార్టీస్కి వెళ్ళినా పట్టించుకోకుండా ఏదో నామమాత్రంగా పిలిచారు, అటెండ్ అయ్యి వచ్చేసాం అని కాకుండా మనల్ని అక్కడ ఎవరు పట్టించుకోడు, పరిచయం చేయరు. మన నెక్స్ట్ వాళ్ళని పరిచయం చేసినప్పుడు మనకు కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యే వీళ్ళు నన్ను పట్టించుకోలేదు, పిలిచారు కానీ అనేసి. కానీ మనకి అప్పుడే సరైన బలం తెలుస్తుంది. ఇవాళ మన స్టేటస్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళు పట్టించుకోలేదు, మనల్ని మనం ఎలా షైన్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలనే ఒక మైండ్ ఆటోమేటిక్గా ఎవరు చెప్పకుండానే మనకి మైండ్లో తిరుగుతుంటుంది అనమాట. ఒక్కసారి మనం కష్టపడి గెయిన్ అయిన తర్వాత ఉంటుంది ఆ సక్సెస్. మరి అప్పుడు మన చుట్టూ వాళ్ళందరూ తిరుగుతుంటే కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అరే, మనం ఇంత బలం ఉంది మనకి, మనం ఇంత బాగా సక్సెస్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనల్ని రీచ్ అవుతున్నారు అని చెప్పి కూడా చాలా హ్యాపీగా మనం ఉండొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఈ హ్యాపీనెస్ ఉన్నారు అని చెప్పి కొంతమంది మనల్ని బ్యాక్ లాగడానికి కూడా ట్రై చేస్తుంటారు. సపోజ్ మీరు విన్ అయ్యారే అనుకోండి, తర్వాత మిమ్మల్ని తప్పుతోవలో పట్టించడానికి, నెక్స్ట్ మిమ్మల్ని దారి తప్పించడానికి, ఇలాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని పొగుడుతూ మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని బ్యాడ్లోకి లాగడానికి కూడా ట్రై చేస్తుంటారు. ఎందుకంటే మీ సక్సెస్ని వాళ్ళు చూసి ఓర్వలేక అయ్యి ఉండొచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా దృష్టిలో ఉండొచ్చు. అవన్నీ కూడా మనల్ని మనం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ మనల్ని మనం షైన్ చేసుకుంటూ, ఎటువంటి సిచ్యువేషన్స్లోనైనా ఫస్ట్ మనం భగవంతుని కోరుకోవాల్సింది మనకు అది కావాలి, ఇది కావాలి కదా. ఎలాంటి సిచ్యువేషన్లోనైనా మనకి షార్ప్ మైండ్ ఉండేటట్టు ఎప్పటికప్పుడు కరెక్ట్ డిసిషన్స్ తీసుకునే తత్వాన్ని మనకి ఇవ్వాలని మనం ఎప్పుడూ కోరుకోవాలి. ఆ విధంగా మనం సిచ్యువేషన్కి తగ్గట్టుగా మన ఆన్సర్స్ కానీ, మన రిప్లైస్ కానీ, మన ప్రవర్తన కానీ, మనం చేసే పని కానీ, ఏదైనా కానీ మన లైఫ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం ఒక్కలమే కాకుండా ఫ్యామిలీ అందరి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఒక్క డిసిషన్ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఆ డిసిషన్స్ అనేవి కరెక్ట్గా 100% ఒకటికి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. అలాగే మన శత్రువులు ఎవరు, మన మిత్రులు ఎవరు, మనల్ని పొగుడుతూ మనల్ని పడేసే వాళ్ళు ఎవరు, అలాగే మనల్ని ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న వాళ్ళు ఎవరు అనేది మన లైఫ్లో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలండి. ఎందుకు అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన లైఫ్కి సంబంధించినవి కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా మనల్ని ఇచ్చేస్తుంటారో తెలీదు. ఇప్పుడు డైరెక్ట్గా మీట్ అవ్వకపోవచ్చు, కానీ మనకి ఫోను, ఈ సిచ్యువేషన్స్లో ఫోన్లో కన్వర్సేషన్స్, నెక్స్ట్ బయటకు వెళ్ళినా, మనకి కొత్త వాళ్ళు పరిచయం అయినా, పాత వాళ్ళు ఉన్నా, మనం ఫస్ట్ ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళు అనేది మన మైండ్లో ముందు ఒక స్కెచ్ చేసేసుకోవాలి. ఎవరు మనల్ని ఏం చేస్తున్నారు, పొగుడుతున్నారా, తిడుతున్నారా, మనల్ని బ్యాట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా, లేదంటే వీళ్ళు ఏంటి అనేది తెలుసుకోవాలి. మనతో ఉంటూ మన దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు షైన్ చేసుకోవాలి. ముఖ్యంగా ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ రెడీ టు హ్యాండిల్ అన్నట్టు ఉండాలి.
అది లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ. ఎవరో ఫ్రెండ్ పిలిచాడు, వాడు ఇక్కడికి వెళ్దాం అన్నాడు, అలా అని బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేశారని అలా వాడి మీద వీడి మీద తోయకూడదు. ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు? ఎప్పుడు కూడా మిస్టేక్ అనేది ఇద్దరితోటే జరుగుతుంది, ఒక్కరితో అవ్వదు. అరే వాడు చెప్పాడని నేను బయటకు వెళ్ళాను, డ్రింక్ చేశానని, అదని ఇదని చాలామంది మనం కామన్గా చూస్తుంటాము. కానీ ఇవన్నీ కాదండి. ఫస్ట్ మన పర్సనాలిటీ, మన ఇండివిజువల్గా మనం ఏం ఆలోచిస్తున్నాం అనేదే ముఖ్యం. అది ఎవరికైనా కానీ, లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ, మిమ్మల్ని మీరు షైన్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకి ఎలా సక్సెస్ అవ్వాలనేది ప్రతి స్టెప్, ఎవ్రీ మినిట్ కూడా మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఎవరో ఏదో అన్నారని బాధపడిపోయి, ఎవరో ఏదో పొగిడారని పొంగిపోయి అలాంటి వాటికి అస్సలు లోనం. ఏ విషయం అయినా కానీ విన్నారా, ఓకే, జస్ట్ లీవ్ ఇట్. మీకు నచ్చితే మైండ్లో ఉంచండి, లేదా ఇమీడియట్గా డిలీట్ చేసేయండి. అన్నెసరీ వర్డ్స్, అన్నెసరీ ఆన్సర్స్ ఇవేవి కూడా మీరు పట్టించుకోవసరం లేదు. ఎవరో ఏదో కమెంట్ చేశారు, దాన్ని అలాగ ఆలోచిస్తూ మైండ్లో ఏదో తిరుగుతుంటూ మైండ్ డిస్టర్బ్ చేసుకోవడం చాలామందికి అలవాటు, లేడీస్కి ముఖ్యంగా. ఏదైనా ఒక విషయం విన్నారు అంటే ఇంకా దాన్ని వదలరు. అయ్యో నన్ను అలా అనేశారు, ఇది ఎలా అన్నారు, ఇది ఇలా ఎందుకు అన్నారు అని దాని గురించి పెద్దది ఆలోచించి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. మెయిన్ ఇంపార్టెంట్ విషయమే మీ మైండ్లో ఉంచండి. అన్నెసరీ థింగ్స్ కానీ, వర్డ్స్ కానీ, సెంటెన్స్ ఏవైనా మాటలు మీకు అక్కర్లేనివి, మీకు సంబంధం లేనివి ఇమీడియట్గా డిలీట్ చేసేయండి. నేనైతే లైఫ్లో అలాగే చేస్తుంటాను. నన్ను ఎవరేమన్నా కానీ నేను పట్టించుకోను. నాకు అవసరం అంటేనే అది మైండ్లో ఉంచుకుంటాను. అవసరం లేదు అంటే ఇమీడియట్గా డిలీట్ చేసేస్తాను, అంతే. అలాగే మీ అందరు కూడా మీకు నచ్చినట్టుగా మిమ్మల్ని మీరు షైన్ చేస్తూ ఎప్పటికప్పుడు షార్ప్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.